మన తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం మనం సంఘముగా కూడి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారమై ఉన్నాం. మన సృష్టికర్త మనందరికీ కూడా శరీరాన్ని ఆత్మను దయచేసినటువంటి దేవుడు. మనందరికీ తల్లిదండ్రులు ఇచ్చి కుటుంబాలు ఇచ్చి మనల్ని సంతోషంగా ఆనందంగా నడిపిస్తున్నటువంటి దేవుడు అన్నమాట. తన చిత్తాన్ని నెరవేర్చడానికి మనుషులైనటువంటి మనల్ని భూమి మీద సృష్టించి తన సంకల్పాన్ని, తన ఇష్టాన్ని, తన ఉద్దేశాన్ని మన ద్వారా ఆయన నెరవేర్చుకోవాలని, మహిమపరచబడాలని భూమి మీద మనుషులైన మనల్ని ఆయన సృజించి ఉన్నాడు. ఈ సత్యం అనేక మందికి తెలియక లోకానుసారంగా జీవిస్తూ కాలాన్ని వెలబుచ్చుతున్నారు. అయితే మనకైతే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు సృష్టికర్త ఎవరో తెలుసు, ఆయన ఎందుకు మనల్ని సృష్టించాడో తెలుసు, ఎందుకు మనం ఆయనను మాత్రమే ఎరగాలనే విషయం మనకు తెలుసు. ఇవన్నీ ఈ సత్యమంతా కూడా తెలిసేటువంటి మనం ప్రతి ఆదివారం సంఘముగా కూడి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రిని మనం మహిమపరిచే వారమే ఉన్నాం. ఈరోజు కూడా మనకు అదే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. అందుకు దేవుడికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం గత అనేక వారాల నుంచి పాత నిబంధన చరిత్రను మనం చదువుకుంటూ ఉన్నాం. ఆ పాత నిబంధన చరిత్ర ద్వారా నేటి మన విశ్వాస జీవితం మరింతగా బలపడడానికి, అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన చరిత్ర ఏదైతే ఉందో అది క్రొత్త నిబంధనకి చాలా సపోర్టివ్గా ఉంటుంది. చాలా మందికి అంటే ప్రస్తుతం లోకం ఎలా చూస్తున్నారంటే క్రిస్టియానిటీ అనేది 2000 years బ్యాక్ స్టార్ట్ అయింది, అంతకుముందు క్రిస్టియానిటీ లేదు అని బోధిస్తున్నారు కదా. అంటే వాళ్ళకి తెలిసిందేనండి, ఇది యేసు ప్రభు యొక్క జననం నుంచే వారు క్యాల్కులేట్ చేస్తున్నారు క్రిస్టియానిటీ. అంతకుముందు క్రిస్టియానిటీ గురించి తెలియదు. క్రైస్తవ్యం అనేది క్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవ్యం. మరి అంతకంటే ముందు క్రైస్తవ్యం లేదు కదా, అంతకు ముందు యేసుక్రీస్తు లేడు కదా. సో అందువల్ల ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా మంది ఏంటంటే క్రొత్త నిబంధనను మాత్రమే గమనించడం ద్వారా ఏమవుతుందంటే క్రైస్తవ్యం యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రైస్తవ్యం అంటారు. అంతకంటే ముందు మరి బుద్ధుడు ఉన్నాడు, గౌతమ బుద్ధుడు ఉన్నాడు, అంతకంటే ముందు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప విద్వాంసులు వచ్చారు, మీది వాళ్ళ తర్వాత వచ్చిండేది, ఇలా చెబుతున్నారు. అందుకే బైబిల్ జ్ఞానం అవసరం. అందుకే కేవలం యేసుక్రీస్తును మాత్రమే ప్రజెంట్ చేయడం కాదు, యేసుక్రీస్తు కంటే ముందు ఏం జరిగింది. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఎక్కడ కనిపిస్తారు అనమాట, మత్తయి సువార్త నుంచి కనిపిస్తారు. అంతకుముందు యేసుప్రభు కనపడ్డు. పాత నిబంధనలో యేసుప్రభు ఎలా ఉన్నాడు, ఆయన రాబోయేవాడుగా కనిపిస్తాడు, మెస్సయ్యగా కనిపిస్తాడు. అందుకే యేసుక్రీస్తుని గురించి చెప్పాలి, యేసుక్రీస్తును పంపినటువంటి దేవుడు అనగా ఆయన తండ్రిని గురించి కూడా. సో మత శాఖలో ఏ విధంగా ఓన్లీ యేసుక్రీస్తునే ప్రకటిస్తారు కాబట్టి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. ఈరోజు స్టిల్ ఇంకా ఆ వ్యత్యాసం తెలియట్లేదు. సృష్టి ఆది నుంచి కూడా ఉన్నటువంటి మరి దేవుని గురించి తెలియాలంటే పాత నిబంధన తెలియాలి, ఆ చరిత్ర తెలియాలి, హిస్టరీ తెలియాలి మనకి. అందుకు మనం రాజుల గ్రంథం నుంచి చదువుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం బబులోన్లో ఉన్న చరిత్రను చూసాం. బబులోన్లో 70 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు తన ప్రజల్ని మరి విడుదల కలిగజేస్తున్నాడు. ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఏవేవి? బబులోను సామ్రాజ్యం, తర్వాత మాది పారసీకులు ప్రపంచాన్ని పరిపాలించిన, తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమన్ ఎంపైర్, రోమా సామ్రాజ్యం. బబులోను కాలంలోకి దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళారనమాట? యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళారనమాట? బబులోను నుంచి ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మాది పారసీకుల కాలంలో ఎక్కడికి వస్తున్నారు అనమాట? యెరూషలేముకి వస్తున్నారు. యెరూషలేముకి ఫస్ట్ బ్యాచ్ ఎంతమంది వచ్చారు? 50,000 మంది రిటర్న్ అయ్యారు. దగ్గర నుంచి 50,000 మంది
యెరూషలేముకి వచ్చారు. మాది పారిశ్రామిక కాలం. వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని టాస్క్ ఏంటన్నమాట వాళ్ళకి? యెరూషలేము దేవాలయాన్ని కట్టాలి. దేవాలయమును నిర్మించాలి. ఎవరి లీడర్షిప్ లో? జెరుబ్బాబెలు మరియు ఇంకొక అతని పేరు యేషువా. ఇతనేమో ప్రధాన యాజకుని కొడుకు, ఇతనేమో యూదా రాజ్యంలో యెహోయాకీను మనవడు అని చెప్పారు. అంటే ఇతను రాజు కుటుంబంలో జన్మించిన రాజుల వంశం. దావీదు వంశంలో జన్మించిన వాడు జెరుబ్బాబెలు. ప్రధాన యాజకుని వంశంలో ఆ లైన్ లో జన్మించిన వాడు యేషువా. వీరిద్దరు కలిసి యెరూషలేము దేవాలయాన్ని ఏం చేస్తున్నారు అన్నమాట? కడుతున్నారు, నిర్మిస్తున్నారు వచ్చి. కానీ పడాలా యాలన్? సౌండ్ రాకూడదు. అప్పుడు వీళ్ళు యెరూషలేముకి వచ్చి దేవాలయాన్ని నిర్మిస్తూ ఉంటే ఆపారు, కట్టకూడదని ఆపారు. చాలా ప్రయత్నించారు. ఫస్ట్ ఏమో కొంతమంది ఏమో మేము కూడా వచ్చి దేవాలయాన్ని కడతా ఉన్నారు. కానీ జెరుబ్బాబెలు ఏమన్నాడు? వద్దొద్దు, మా దేవాలయాన్ని మేమే నిర్మించుకుంటాం అన్నాడు. దాంతో వాళ్ళు కొంచెం అసూయపడి ఈ దేవాలయం పని ఆగకుండా ఏం చేశారనమాట. సో ఈ మాది పారిశ్రామికుల కాలంలో ఎవరు పరిపాలిస్తుండగా వాళ్ళు వచ్చారంటే కోరేషు చక్రవర్తిగా ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు కోరేష్ తర్వాత ఎవరు వచ్చారనమాట? దర్యావేషు వచ్చాడు. ఇప్పుడు ఈ దర్యావేషుకి నది అవతల ఉన్న వాళ్ళు ఉత్తరం రాశారు. ఏమని? అయ్యా, ఈ దేవాలయం వాళ్ళు కడుతున్నారు, వాళ్ళ దేవాలయం ముందు పాడు చేయబడింది, బబులోను కాలంలో వాళ్ళ రాజు మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కాబట్టే వాళ్ళని బబులోనికి చెరగా తీసుకెళ్లారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు దేవాలయం కట్టినట్లయితే వాళ్ళు మీకు లోబడరు అని చెప్పి నిందలు ఏమేమో చెప్పి దేవాలయం యొక్క పనిని ఏం చేశారనమాట? ఆపేశారు. అప్పుడు జెరుబ్బాబెలు వీళ్ళందరూ లెటర్ రాశారు. ఎవరికి? దర్యావేషుకి ఉత్తరం రాశారు. ఏమని? అయ్యా, మేము కడుతున్నటువంటి దేవాలయం ఎవరు? మీకంటే ముందున్న కోరేషు చక్రవర్తి మాకు పర్మిషన్ ఇచ్చాడు, దేవాలయం కట్టుకోండి అని మమ్మల్ని పంపిస్తే మేము వచ్చి దేవాలయం కడుతున్నాం. కావాలంటే మీరు డాక్యుమెంట్స్ చూసుకోండి, పేపర్లు చూసుకోండి, రాజు ఆజ్ఞాపించిన తాకీదులు మీరేం చేయండి, రెఫరెన్స్ చేయండి అని జెరుబ్బాబెలు టీం వీళ్ళందరూ ఎవరికి రిక్వెస్ట్ చేశారు? దర్యావేషుకి లెటర్ రాశారు. అది మనం పోయిన వారం చూసాం. ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి చూద్దాం. 6వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? 17 చూడండి. 5వ అధ్యాయం 17వ వచనం, లాస్ట్ వచనం కంటిన్యూషన్ గా. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసెనో లేదో అది తెలుసుకుని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గురించి తమ చిత్తము తెలియజేయబోరుచున్నాము. అంటే వీళ్ళు ఒక సవాల్లాగా విసిరారు. కావాలంటే మీరేం చేయండి, కోరేషు ఆజ్ఞాపించిన దాన్ని ఏం చేయండి, వెతికి తెప్పించుకొని చూడండి. అప్పుడు కోరేషు ఆజ్ఞ ఏమి ఇచ్చాడు దాని ప్రకారం మీరు ఆలోచించి మాకు నిర్ణయం చెప్పండి. బాగానే ఉంది కదా. మరి కోరేషు ఏం ఆర్డర్ ఇచ్చాడు ఒకసారి చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయం. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా, దస్తావేజులో కొట్టు అంటే డాక్యుమెంటేషన్, అప్పటికే డాక్యుమెంటేషన్ కి ఒక సపరేట్ కొట్టు అంటే ఒక గోడౌన్ లాగా ఉంచారనమాట. ఫైల్స్ ఇప్పుడు ప్రతి ఆఫీస్ లోనే ఉంటాయి. ఇప్పుడు అన్ని కూడా అన్ని డిజిటల్ కాబట్టి ఫైల్స్ రూమ్ ఒకటి ఉంటుంది, డేటా స్టోరేజ్. అది చాలా సెన్సిటివ్, దాంట్లోకి ఎవరు వెళ్ళకూడదు, పెద్ద డేటా స్టోరేజ్లు ఉంటాయి. సో అప్పుడు ఫైల్స్ ఉండేవి. మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను, దానిలో వ్రాయబడిన ఈ సంగతి కనబడెను. సో ఫైనల్ గా డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంట్ లో ఈ సంగతి ఉంది. ఏ సంగతి? 3వ వచనం. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. సో మనకి ఎజ్రా 1వ అధ్యాయంలో కోరేషు పంపిస్తాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డాక్యుమెంట్ లో ఉంది.
బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను, దాని పునాదులు గట్టిగా వేయబడవలెను, దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలెను. దాని నిడివి 60 మూరలు. నిలువ అంటే లెంత్ ఎంత ఉండాలంట? 60 మూరలు. వెడల్పు 60 మూరలు. ఎంత మొత్తం? ఎంత? 60/60 అంటే 3600 స్క్వేర్ ఫీట్. అంటే ఒక మూర వచ్చేసి ఒక అడుగు ఉంటుందా? 1.5 అడుగు. అప్పుడు ఎన్ని అడుగు ఆలోచించింది? అంటే దాదాపు 6×36 3600 అడుగుల స్క్వేర్ ఫీట్. అంటే ఇప్పుడు మనం స్థలం తీసుకున్నాం కదా, అలాంటిది 3 అంతలు. 3 అంతల్లో ఏదన్నమాట బలులు అర్పించే స్థలం, అంటే దేవాలయం స్థలం నిర్మించబడాలి. 3 వరుసల గొప్ప రాళ్ల చేతను 1 వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను. 3 వరుసల గొప్ప రాళ్ళు 1 వరుస క్రొత్త మానుల చేత కట్టింపబడవలెను. దాని ప్రాయమును రాజు యొక్క ఖజానాలో నుండి, అంటే దేవాలయంకి అయ్యే ఖర్చు ఎక్కడి నుంచి ఇవ్వాలి? రాజు ఇవ్వాలి. రాజు యొక్క ట్రెజర్ లో నుండి యెరూషలేము దేవాలయం కట్టడానికి డబ్బులు ఇవ్వాలి. అంటే మందిరానికి స్పాన్సర్ చేస్తుంది ఎవరు? అది పారసీకుల సామ్రాజ్యం. గొప్ప రాళ్ళు అన్నాడు. యెరూషలేముని కట్టినటువంటి రాళ్ళు, దేవాలయాన్ని కట్టినటువంటి రాళ్ళు గొప్పవంట. గొప్పవంటే పెద్దవి. ఇప్పుడు మన ఇల్లులు కట్టుకున్నటువంటివి కాదు, చాలా పెద్దవి, హ్యూజ్ స్టోన్స్. ఒకసారి 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది, అది గొప్ప రాళ్ళ చేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. గోడల మధ్యలో ఏముందంట? గోడల మధ్యలో మ్రాను అంటే ఒక వరుస ఏమో రాయి, మధ్యలో మ్రాను, మళ్ళీ అది ఎందుకు చేస్తారంటే అర్త్క్వేక్ రాకుండా అలా కడతారు. భూకంపం వచ్చినా గోడ కూలకుండా ఉండటానికి అలా కడతారు. రాయి, మ్రాను, రాయి, గొప్ప రాళ్ళ చేత కట్టబడి. అంటే ఏదో ఆషామాష కట్టలే. వాళ్ళ టార్గెట్ ఏంటంటే, జెరుబ్బాబెలు టార్గెట్ ఏంటంటే, సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయానికి సరి సమానంగా ఉండాలి. రోయ్ క్వాలిటీ ఏ విషయంలో? క్వాలిటీ విషయంలో తగ్గకూడదు, కాంప్రమైజ్ కాకూడదు. ఎక్కడ కూడా ఆ దేవాలయం ఎక్కడ, ఈ దేవాలయం ఎక్కడ అనే మాట రాకుండా కట్టాలి. నిలబడిపోవాలి, ఏమాత్రం లోపం లేకుండా కట్టాలి. అందుకే చర్చ్ బిల్డింగ్ కి కానీ దేవుని పనికి కానీ ఏమన్నా కట్టేటప్పుడు అన్ని కొత్తవే వేయాలి. పాతవి, వాడిపోయినవి, అరిగిపోయినవి వేయకూడదు. కొంతమంది చర్చ్ బిల్డింగ్ కడుతుంటే వాళ్ళ ఇంట్లో వాడిపోయిన వస్తువులు బిల్డింగ్ వాడుకోండి. వాళ్ళు వాడేసిన చెక్క, వాళ్ళు వాడేసిన కుర్చీలు ఏం చేయకూడదు ఎప్పుడు కూడా. చర్చ్ బిల్డింగ్ ఏమైనా తీసుకొస్తే కొత్తవి తీసుకురావాలి తప్ప వాడేసినవి తీసుకురాకూడదు. అర్థమైందా? ఫ్యాన్లు కొంటే కొత్తవి కొనాలి. మన ఇంట్లో వాడేసి అడిగిపోయి చర్చ్ బిల్డింగ్ తీసుకెళ్ళండి. లేదా ఇంత అయిపోయిన తర్వాత, అడిగిపోయిన తర్వాత సౌండ్ వచ్చింది చర్చ్ బిల్డింగ్ కాదు. ఇస్తే మనం దేవునికి ఎప్పుడు ఎలాంటివి ఇవ్వాలి? కొత్తవి ఇవ్వాలి, శ్రేష్టమైనవి ఇవ్వాలి. శ్రేష్టమైనవి, మంచి ఏదైనా మైక్ వాడినా మంచి బ్రాండ్ వాడాలి. ఏం తీసుకొచ్చినా మంచి తీసుకురావాలి. అర్థమైందా? దేవునికి అంటే జెరుబ్బాబెలు, యేషువా కాంప్రమైజ్ కాలేదు వాళ్ళని. నెక్స్ట్ 6వ అధ్యాయం కాదు, అంటే అంత గొప్పగా కట్టారన్నమాట. సో ఈ విషయాన్ని ఎవరు? కోరేషు తన డాక్యుమెంట్ లో ఏం చేశాడు అనమాట, రాయించాడు. ఎలా కట్టాలో, ఎంత వైశాన్యంలో కట్టాలో, ఎలాంటి రాళ్ళు వాడాలో, దానికి కావలసిన డబ్బంతా కూడా ఎవరు అందించాలి? రాజు యొక్క ఖజానా దానిలో నుంచి వెళ్ళాలి. పదవచ్చు
4 కదా, 3-5 వచనం. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. నెబుకద్నెజరు తీసుకొచ్చాడు. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ బబులోను కాలంలో నెబుకద్నెజరు తీసుకొచ్చాడు. సో ఇప్పుడు కోరేషు ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? ఒక్క వస్తువు కూడా తప్పకుండా యెరూషలేము దేవాలయంలో ఉన్న వస్తువులన్నింటినీ మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని వస్తువులు దేవుని వస్తువులు దేవునికే. కొన్నిసార్లు చర్చి బిల్డింగ్ లో వస్తువులు దేనికి వాడాలి? ఇంటికి వాడుకోకూడదు. అది నేను ఒక ఊరు వెళ్ళాను. అక్కడ చర్చి బిల్డింగ్ వాళ్ళు అన్ని అంటే సంఘం యొక్క కార్యక్రమానికి ఏం అవసరం వస్తువులు అవన్నీ కొని పెట్టేశారు. ఒక్కటి కూడా వారు కిరాయికి తెచ్చుకోరు. అంటే బాడీకి ఇప్పుడు టెంట్ కానీ, ఆ తర్వాత వడ్డించే షామియాలు కానీ, డబరాలు కానీ, తర్వాత బకెట్లు, స్పూన్లు కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. ఏవి బయట నుంచి తెచ్చుకోవాలి. మళ్ళీ అవేవి పర్సనల్ దీనికి వాడుకోరట. నేను కావాలంటే మేము అద్దెకి తెప్పించుకుంటామండి, చర్చి ప్రోగ్రామ్స్ కోసం ఇది వాడతాం. నెక్స్ట్, యెరూషలేములో ఉన్న మందిరములకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలెను. ఆ వస్తువులన్నీ మళ్ళీ దేవాలయం కట్టాలి. అవి ఎక్కడున్నాయో దేవాలయంలో అక్కడ ఉంచాలి. 6వ వచనం. కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను. సో ఇప్పుడు కోరేషు ఆజ్ఞ యొక్క డాక్యుమెంట్ దొరకగానే ఇప్పుడు దర్యావేషులో ఏమొచ్చింది అనమాట? మార్పు వచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ వ్యతిరేకులు రాసిన ఉత్తరాన్ని చూసి దర్యావేషు నమ్మి దేవాలయం పనిని ఆపించేశాడు. ఇప్పుడు కోరేషు పత్రాన్ని చూసిన తర్వాత ఇప్పుడు దర్యావేషు డిసిషన్ మారుస్తున్నాడు. ఏమని చూడండి. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, తత్తెనై అంటే పర్షియన్ గవర్నర్ అన్నమాట. అప్పట్లో పర్షియన్స్ ఉండేవారు కదా, మాది మెడో పర్షియన్స్. ఒక గవర్నర్ ఉంటాడు. ఆ గవర్నరు ఆపించాడు అనమాట. ఇప్పుడు ఆ గవర్నర్కే డైరెక్ట్ లెటర్ రాస్తున్నాడు. ఎవరు? దర్యావేషు. తత్తెనై అను నీవును, శతర్భోజ్నై అను నీవును నది అవతల మీతో కూడానున్న అపర్శకాయులను యూదుల జోలికి పోక. నది అవతలనున్న వారు. సో ఇప్పుడు నది అవతల అంటే అయినా ఇది యోర్దాన్ నది. ఈ యోర్దాన్ నది అవతల అన్నమాట. యెరూషలేము ఇక్కడ ఉంటది. యెరూషలేము అవతల ఉన్నటువంటి వారు అంటే ఈ రీజన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని నది అవతల అంటారు. నది యువతల, నది అవతల. సో ఇది యోర్దాన్ నది, ఇది మృత సముద్రం, ఇది గల్లియా సముద్రం. సో నది అవతల తత్తనే అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనమాట. ఈ ఏరియాలో ఉన్నాడు. ఈ ఏరియాలో ఉన్నవాడు ఇక్కడున్నటువంటి యెరూషలేము దేవాలయంలో జరుగుతున్న పనిని ఏం చేస్తున్నాడు అనమాట? ఆపుతున్నాడు. అప్పుడు దర్యావేషు డైరెక్ట్ గా లెటర్ వీళ్ళకి రాశాడు, తత్తనేకి. తత్తనే ఇక్కడ ఉన్నాడు. నది అవతల ఉన్నటువంటి వీళ్ళకి, మీరు యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. ఎంత ఆర్డర్ స్ట్రిక్ట్ గా చెప్పేశాడు. తత్తనే దేవాలయం పని ఆపకూడదు. వాళ్ళ అధికారి అంటే జెరుబ్బాబెలు మిగతా వాళ్ళందరూ కడుతున్నారు. పెద్దలందరూ కలిసి మంచి పనిని కడుతున్నారు. కోరేషు ఆజ్ఞాపించాడు, నువ్వు వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళ పనిని జరిగేటట్లుగా ఏం చేయి. దేవుడు ఒక అన్యుల్ని కూడా ఏం చేస్తాడు అనమాట? అన్యుల్ని కూడా వాడుకుంటున్నాడు. మన దేశంలో ఒక గ్రూప్ వాళ్ళేమో క్రిస్టియన్స్ ని అణిచేయాలని, ఒక గ్రూప్ వాళ్ళు అందరూ సమానమే అని చెప్పి అంటే చూడండి, దేవుడు మనకి ఎలా పెట్టాడు క్రైస్తవులకి సపోర్ట్గా. ఈరోజు కోర్టులో కావచ్చు, ఎంతో మంది లాయర్స్ క్రిస్టియన్స్, ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ క్రిస్టియన్స్. తెలియదు, చాలా మందికి తెలియదు. అదే సుప్రీం కోర్టులో ఉన్నటువంటి లాయర్స్, జడ్జిలు కొంతమంది క్రైస్తవుల తరపున వాళ్ళు ఏం చేస్తారు?
న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఒకవైపు ఏమో అణిచివేయాలి క్రైస్తవులు, ఇంకొక వైపు ఏమో సపోర్ట్. అంటే దేవుడు కాపాడుతున్నాడు, అది మనకు కనపడదు చాలా మంది. అలా ప్రతి చోట ప్రతి ప్రాంతంలోనూ దేవుడు తన ప్రజల్ని కాపాడు. అన్యుల్నే వాడుకుంటాడు, అన్య రాజులనే వాడుకుంటాడు, అధికారుల్ని వాడుకుంటాడు. సో ఇక్కడ దర్యావేశ చేత దేవుడు మరి ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత 8వ వచనం, మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గురించి మేము నిర్ణయించినదేమనగా. ఇప్పటివరకు మీరు ఆపారు, ఇప్పుడు ఏం చేయాలి? సహాయం చేయాలి. అది మేము డిసైడ్ చేసాము. ఆపినోడే ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఉంటది వాడికి? కుళ్ళు పడినోడికే అసూయపడి ఆపాడు, కుళ్ళు పడి ఆపాడు. ఇప్పుడు ఏమంటాడు? ఈయన సహాయం చేయ వాళ్ళకంటే వాడి బాధ మామూలుగా ఉండదు. కొన్నిసార్లు ఎంత అసూయపడ్డా ఎదిగే వాళ్ళు ఎదుగుతున్నారు అనుకో, అసూయపడికి ఎలా ఉంటది? అసూయపడిపోయేవాడికి ఎలా ఉంటది? ఇంకా ఎంత చేసినా ఇది ఆపట్లేకపోతున్నామే, ముఖం మాడిపోతుంది అన్నమాట. కళ ఉండదు, సంతోషం ఉండదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. అసూయ కుళ్ళు కుట్రున్నాడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడలేడు. మీరు చేయవలసిన సహాయం గురించి మేము నిర్ణయించినది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్రయమునకు కావలసిన దాన్ని ఇవ్వవలెను. మీరు ఎలాగో రాజుకి ఏం చేయాలి? మీ సైడ్ నుంచి రాజుకు పన్ను కావాలి, మా చక్రవర్తికి పన్ను కట్టాలి. మా కట్టే పన్నును మీరేం చేయండి? దేనికి వాడండి? దేవాలయం కట్టడానికి వాడండి. అంటే డబ్బులు ఇవ్వండి అంటున్నారు. మీరు ఆత్మలు ఇప్పుడు మా కట్టాల్సినటువంటి పన్నునే వాళ్ళకి ఇచ్చి సహాయం చేయండి. 9వ వచనం, మరియు ఆకాశ మందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడలే గాని, గొర్రె పొట్టెలే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనెయే గాని యెరూషలేములోనున్న యాజకులు ఆకాశ మందలి దేవునికి సువాసన అయిన అర్పణను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయు ఇవ్వవలెను. వాళ్ళకి ఏం కావాలో అంత ఇవ్వాలి మీరు. ఒకవేళ బరువులకు వాళ్ళకి ఏమైనా పొట్టేళ్ళు, ఆవులు, గేదెలు ఇవి కావాల్సి వస్తే అవి ఇవ్వాలి. గోధుమలు కావాల్సి వస్తే ఇవ్వాలి. నూనె కావాల్సి వస్తే ఇవ్వాలి. ఆకాశమందలి దేవునికి దర్యావేశుడండి, ఆకాశమందున్న దేవునికి, పరలోకమందున్నటువంటి దేవునికి వాళ్ళు ఏమైతే చేస్తారో దాన్ని అంతటి మీరు సమకూర్చాలి, సహాయం చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? సపోర్ట్ చేయగలదు కానీ ఏం చేయకూడదు, అడ్డుపడకూడదు. అందుకే వీలైతే మంచి చేయండి, చెడు మాత్రం వీలైతే సపోర్ట్ చేద్దాం, అంతే తప్ప అసూయపడదు. మ్యాక్సిమం మనం మంచి చేయాలి, చెడు ఏమాత్రం చేయకూడదు, మంచి చేద్దాం. ఒకవేళ ఎవరైనా అంటే మంచి ముసుగులో చెడు చేస్తున్నారు కూడా దేవునికి అప్పగించడం. మంచి ముసుగులో చెడు చేస్తున్నారు, మంచి ముసుగులో చేస్తున్నారు, దేవునికి అప్పగించడం. దేవుడు చూసుకుంటారు. తర్వాత 12వ వచనం, 11 ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశి చేయబడును. ఎంత భయంకరమైన శిక్ష విధించాడు. ఎవరైనా ఈ పనిని భంగపరిచారో ఏంటంట శిక్ష? వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడేం చేస్తాడంట? ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశి చేయబడును.
ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో నున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అని నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని, మరియు అది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అంత పవర్ ఉందా దర్యావేష్కి? ఏ రాజులే గాని అన్నాడు. అంత పవర్ ఉందా? ఎలా చెప్పగలడు? ఏ అధికారంతో చెప్తున్నాడు? ఎందుకంటే ప్రపంచానికి చక్రవర్తి దర్యావేష్. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ రాజులు గాని ఎవరు కూడా యెరూషలేము దేవాలయం యొక్క పనిని ఏం చేయకూడదు, ఆపడానికి వెళ్ళలేదు. ఇంకొకటి, అది త్వరితముగా ఏమవ్వాలి, పూర్తవ్వాలి. ప్రపంచానికే యెహోవా దేవుని గురించి చెప్పినటువంటి చక్రవర్తి. బబులోను కాలంలో ప్రపంచమంతటికి దేవుడు తన గురించి చెప్పాడు. మారి పార్షికుల కాలంలో కూడా తన గురించి మనం అనుకుంటాం. దేవుడు ఫస్ట్ ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, అన్యుల్ని పట్టించుకోలేదు అనుకుంటాడు. దేవుడు అన్యుల్ని పట్టించుకోలేదా? దేవుడు అన్యులకు ఏం చెప్పలేదా? దేవుడు అన్యులకి దూరంగా ఉన్నాడా? దేవుడు అన్యులకి సత్యాన్ని రహస్యంగా ఉంచాడా? వాళ్ళకు తెలియజేయలేదా? రోమపత్రిక చూడండి. ఇప్పుడు ఇదంతా దీన్ని బట్టి అన్యులకందరికి తెలుసా తెలియదా? నెబుకద్నెజరు ద్వారా దేవుడు అన్యులందరికీ తన గురించి తెలియజేశాడు. మాది పారసీకుల కాలంలో కూడా దేవుడు తన గురించి అన్యులందరికీ, ప్రపంచమంతటికి తెలియజేశాడు. రోమపత్రిక 1:18 నుంచి చదువు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదో అది వారి మధ్య విషదమై ఉన్నది. వారి మధ్య, వారంటే ఎవరు? యూదుల, అన్యుల? అన్యులు అంటే అన్యులకు దేవుడు తన గురించి ఏం చేశాడు? తెలియజేశాడా తెలియజేయలేదా? వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. విషదపరచనంటే తెలియజేశాడు. అంటే అన్యులకి తన గురించి తెలియజేశాడా తెలియజేయలేదా? తెలియజేశాడు. ఐగుప్తు కాలంలో తెలియజేయలేదా? 10 తెగుళ్లను పంపించి తానే సృష్టికర్తనని ఫరోకి తెలియజేయలేదా? ఫరో ద్వారా ప్రపంచానికి తెలియజేయలేదా? ఇప్పుడు రాహాబ్ ఎవరు? అన్యురాలు. అవేమనేది? మీ దేవుడు జీవము గల దేవుడు. మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు మీకు చేసిన దాన్ని చూసినప్పుడు, ఐగుప్తుకి దేవుడు శిక్షించిన దాన్ని చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అన్నది. అంటే ఆ కాలంలోనే దేవుడు అన్యులందరికీ కూడా తన యొక్క శక్తిని, తన ప్రభావమును, తన బలమును ఏం చేశాడు. కానీ అన్యులు ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఎలా అంగీకరించారు? పైకి అంగీకరించారు తప్ప సంపూర్ణ హృదయంతో అంగీకరించారు. స్టార్టింగ్ నుంచి దేవుడు అన్యులకి తన గురించి విషదపరుచుతూనే ఉన్నాడు, తెలియజేస్తూనే ఉన్నాడు. నేనే సృష్టికర్తను, నేనే దేవుడిని. కానీ అన్యులు ఏం చేయట్లేదు. ఇప్పుడు ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళి ఉంచుకున్నారు దాగోను దేవాలయం. తెల్లవారి తలుపులు చూడగానే ఏమైపోయింది? ఆ మందసం ముందు ఆ విగ్రహం విరిగిపోయి మందసం ముందు పడి ఉన్నాను. అక్కడ తెలియజేయలేదా దేవుడి శక్తి ఏంటో? నమ్మారా వాళ్ళు ఫిలిస్తీన్లు? అలా దేవుడు తన గురించి అన్యులకు ఏం చేసుకుంటూ వచ్చాడు? విషదపరిచాడు. కానీ వాళ్ళేమయ్యారు? 20 వచ్చును. దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. వారంటే ఎవరు? అన్యులు. క్రియేషన్ ని గమనిస్తేనే, సృష్టిని గమనిస్తేనే దేవుడు కనిపిస్తాడంట, సృష్టికర్త. అయినా వాళ్ళు ఎలా ఉన్నారంట? ఈరోజు ఇంత అడ్వాన్స్ స్టడీ, ICSE సిలబస్
సైంటిస్ట్ అంతగా డెవలప్ అయినా కూడా ఎంతో మందికి ఈరోజు ఇంకా సృష్టికర్త ఏం కావట్లేదు, తెలియట్లేదు. దేన్ని పూజిస్తున్నారు? ఇంకా సృష్టినే పూజిస్తున్నారు. అరే ఈ చెట్టుని మనం పూజిస్తున్నానే, ఈ చెట్టుని చేసినోడు ఉన్నాడా లేడా అని ఆలోచించడం లేదు. ఇంకా సృష్టినే పూజిస్తున్నాడు తప్ప సృష్టికర్తని టాప్ ర్యాంకర్స్ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ అంట, యూకే పిఎం అంత జ్ఞానం ఉన్నాడు. యూకేకి ప్రైమ్ మినిస్టర్ అయినట్టు అంత జ్ఞానం ఏం చేశాడు? జంతువులు పూజిస్తున్నాడు. అంటే దేవుడు అన్యులకి తన గురించి కంప్లీట్ గా తెలియజేశాడు, కానీ వాళ్ళే నిరత్తరులై ఉన్నారు. తర్వాత 21 మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎవరు వారంటే? అన్యులే. అన్యులు దేవుణ్ణి ఎరిగారు, కానీ దేవుణ్ణి ఐగుప్తుకి ఫరోకి తెలుసా? తెలుసు. నెబుకద్నెజరుకు తెలుసా? తెలుసు. అంతకంటే ముందు అష్షూరు రాజుకి తెలుసా? తెలుసు. ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ తెలుసు, కానీ వాళ్ళు దేవుణ్ణి మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు ఏమయ్యారంట? వ్యర్థులయ్యారు. తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. ఈ రోజు కూడా యేసుక్రీస్తు విషయంలో కావచ్చు, బైబిల్ విషయంలో కావచ్చు, ఎంతో మంది వాదిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, ఛాలెంజ్లు చేస్తున్నారు తప్ప ఆయన ఏం చేయట్లేదు, అంగీకరించారు. బైబిల్లో తప్పులు వెతుకుతున్నారు, కానీ బైబిల్లో ఉన్న సత్యాన్ని గ్రహించడం లేదు. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా, అంటే దేవునికి మహిమకు బదులుగా దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను దేనికి ఇచ్చేశారు? జంతువులకి, పక్షులకి, చెట్లకి, వాటికి ఇచ్చారు మహిమ. వాటికి ఇచ్చారు మహిమ. దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను సృష్టికి ఇచ్చారు. ఈరోజు మనిషిని దేవుడిగా కావాలంటే నమ్మేస్తున్నారు జనాలు, వానికి సాష్టాంగ నమస్కారం పడుతున్నారు. పిచ్చోడిని కూడా దేవుడిగా చూస్తున్నారు. స్నానం చేయకుండా కంపు కొట్టేవాడు కూడా అయ్యా దేవుడా ఆశీర్వదించాడు. వాడికి మతిస్థిమితం లేక వాడేదో జుట్టు గీక్కుంటూ చోటు స్నానం చేయకుండా బట్టలు వేసుకోకుండా అలా తిరిగిపోతా ఉంటే వాడు దేవుడు అని చెప్పారు. వాడు వెళ్ళిపోయి టీ ఇచ్చాడండి, టీ ఇస్తే టీ మొక్క మీద కొట్టాడానికి. అంత బుద్ధిహీనతలో ఉంది లోకం. ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఆ సత్యం? బ్యాక్ వెళ్దాం. ఇజ్రాయిల్ అంటే మనకు తెలియదు. మనం కొంచెం డీప్గా ఆలోచిస్తే యెహోవా దేవుడు ఇశ్రాయేలు మాత్రమే కాదు, అన్యులకు కూడా తన యొక్క శక్తిని, తన మహిమను తెలియజేశాడు, కానీ వాళ్ళు ఏం చేయలేదన్నమాట. ఇప్పుడు ఈరోజు మాట క్రిస్టియన్స్లోనే డూప్లికేట్ క్రిస్టియన్స్ ఉన్నారా లేదా? పేరుకు మాత్రమే క్రైస్తవులు, ఓకే, పొడి మాటలతో భక్తిగా ఉన్నట్లు, విశ్వాసంగా ఉన్నట్లు నటించే వాళ్ళు ఉన్నారా క్రైస్తవ్యంలో? మాట్లాడలేదు. మరి అప్పుడు ఈడే ఉన్నప్పుడు ఆడుండరా? ఎన్నో తరాల నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించిన కూడా ఇంకా పొడి మాటలే. హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వెంబడించే వాళ్ళు లేరు. ఎంతవరకు వచ్చాం? 13 వచ్చాం. ఎజ్రా 6వ అధ్యాయం 13 నుంచి. అప్పుడు నది అవతల అధికారి అయిన శతర్బోజ్నయమును వారి పక్షముననున్న వారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా, దర్యావేషు చెప్తే గాని వీళ్ళకి, అంటే దర్యావేషు చెప్పగానే దడదలు దాటిపోయారు అన్నమాట. నేను చెప్పాల్సినోడు చెప్తేనే అది కరెక్ట్గా ఉంటుంది కదా. చెప్పాల్సినోడు చెప్పాలి, చేయాల్సినోడు చేయాలి. కొన్ని ఏంటంటే అందరూ చేస్తే దానికి మంచి
రూపు రాదన్నమాట. చేయాల్సిన చేస్తేనే. ఇప్పుడు ఒక బల్లను చేయాలంటే దాన్ని ఎవరు చేస్తే ఫినిషింగ్ వస్తుంది? ఎలక్ట్రీషియన్ వచ్చేసి బల్లను చేస్తున్నాడు అనుకో, ఫినిషింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎవరు చేయాల్సిన పని. ఇప్పుడు ఆజ్ఞ లోకల్ అథారిటీస్ చెప్తే వినరు వీళ్ళు. సో అందుకే ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? దర్యావేష్ నుంచి వచ్చింది. అందరూ గంటలు అంటూ పరుగు 14 యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపింది. దేవుడే వాళ్ళకి జెరుబ్బాబెలు వీళ్ళ టీంకి ఎవరెవరు సపోర్టు? 1 దర్యావేష్, 2 ఎవరంటే హగ్గయి జకర్యా, ప్రవక్తలు అన్నమాట. ప్రవక్తలు కూడా వీళ్ళని ఏం చేస్తున్నారనమాట? పుష్ చేస్తున్నారనమాట. ప్రవక్తలు వాక్యాలు చెప్తూ దేవుడు ఇలా సెలవిస్తున్నాడని చెప్పి ఇంకా బాగా చదివారు. అంటే దేవాలయపు పని బాగా జరిపిరి. దీన్ని బట్టి ఎవరితో అవుతున్నారు? దేవుడి పని ఎప్పుడు ఎలా జరిపించాలి? బాగా జరిపించాలి. ఆరాధన ఎలా జరగాలి? బాగా జరగాలి. పాటలు ఎలా పాడాలి? బాగా పాడాలి. వాక్యం ఎలా వినాలి? బాగా వినాలి. అంటే బాగా అనే మాట మనకి అర్థమవుతుంది కదా. భలే బాగుందండి అంటారు కదా. భలే బాగుంది అంటే బాగుంది, బాగా బాగుంది, భలే బాగుంది, భలే బాగుంది, ఇవి ఉన్నాయన్నమాట. అదొక తెలుగు భాషలోనే అది సాధన. ఇది ఏ భాషలో కూడా అంత రాదనమాట. కాబట్టి దేవుని పనిని బాగా జరిపారు. ఈరోజు క్రిస్టియన్స్ కూడా, క్రైస్తవులు మనం కూడా బాగానే పదాన్ని చాలా ముఖ్యంగా తీసుకొని ఆరాధనకు వచ్చేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ, ఏదైనా దేవుని పని చేసేటప్పుడు కానీ ఎలా చేయాలి? గట్టి చెప్పండి. ఎవరికైనా వండి పెట్టేటప్పుడు ఎలా వండి పెడతారు? తినేటప్పుడు ఎలా తింటారు? బ్రదర్ బాగా తినండి బ్రదర్. అన్నిట్లో బాగా. ఆరాధన అంటే మాత్రం తప్పలేప నోట్లో నుంచి పాట రాదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఉత్తేజం ఉండదు. దేవుని పనిని బాగా జరిగించాలి. నెక్స్ట్, ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసింది. కోరేషు, దర్యావేషు, అర్తహషస్త. ఈ ముగ్గురు రాజులు, ముగ్గురు చక్రవర్తులు అన్నమాట. మాది పారసీకుల్ని పరిపాలించినటువంటి ఈ ముగ్గురు చక్రవర్తులు ఎంతో సపోర్ట్గా ఉన్నారు. పనిని సమాప్తం చేశారంట. 15 రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తము చేయబడెను. మందిరం ఏమైందంట? సమాప్తం చేయబడింది. 3వ నెల అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తం చేయబడింది. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. ఎలా ప్రతిష్ఠించారంట? పునాది వేసినప్పుడు ఆనందంతో వేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? ప్రతిష్ట. స్టార్ట్ చేశారు, ఫినిష్ చేశారు. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం చేయలేదు, ఆపలేదు. వచ్చాయి, ఆగినా కూడా మళ్ళీ దాన్ని కట్టించడానికి ప్రవక్తలు పనిచేశారు. దేవుడు దర్యావేషును ప్రేరేపించాడు. పని ఫినిష్ అయింది. 17 దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను
200 పొట్టేళ్లను 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీయులకందరికీ పాప పరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరసల చొప్పున లేవీయులను నిర్ణయించింది. అంటే మళ్ళీ రెస్టారేషన్ అవుతుంది. యాజకుల్ని నియమిస్తున్నారు, లేవీయులు నియమిస్తున్నారు, తరగతుల చొప్పున వరుసల చొప్పున. 70 సంవత్సరాలు ఈ వైభవం లేదు, 70 సంవత్సరాల క్రిందట లేదు, మొత్తం బబులోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ యాజకులు, లేవీయులు, బలు విధానం, సిస్టమ్ అంతా వచ్చేస్తాం. తర్వాత 19 నుంచి చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. సో పస్కా పండుగ ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ మంత్ 14th డే పస్కా పండుగ. యాజకులను లేవీయులను తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించి రెస్టోరేషన్ జరుగుతూ ఉంది. హృదయాలు, మనస్సులు అన్ని రెస్టోర్ అవుతున్నాయి. రిలేషన్షిప్ అంతా రెస్టోరేషన్ అవుతా ఉంది. ఇన్ని రోజులు ఎక్కడెక్కడో చెదిరిపోయారు, ఇప్పుడు యెరూషలేముకి వచ్చి అందరు ఏమవుతున్నారనమాట? బాండింగ్, మనుషుల మధ్య సంబంధాలు రెస్టారేషన్. ఎప్పుడు ఆలోచించండి, ఎక్కడ ఫారిన్ కంట్రీకి వెళ్ళి ఒక 5-6 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి కలిస్తే ఎలా ఉంటుంది? ఎందుకు నెలకు ఒకసారి ఊరు వెళ్ళినా బెంగళూరు నుంచి వెళ్ళగానే మీ ఊర్లో, మీ ప్లేస్లో, ఊర్లో ఎంతో ఆనందిస్తారు తల్లిదండ్రులు. నా కొడుకు వచ్చాడు, నా కోడలు వచ్చింది, మా చిన్నాన్న వచ్చాడు, మా పెద్దనాన్న వచ్చాడు. అందరూ పెళ్లిలో కలుసుకున్నప్పుడు ఎంత ఆనందిస్తారు, ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు కలిసినప్పుడు ఎంత ఆనందిస్తారు. మనుషుల మధ్య సంబంధం, ఆ సత్సంబంధం లేకపోతే అసలు మనిషిగా పుట్టి నువ్వు వేస్ట్. ఆ సత్సంబంధం అంటే లోపల అసూయ, కుళ్ళు ఇవన్నీ తొలగించుకుంటే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ బాగుంటుంది. ఈగోస్ అన్నీ పోతే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ బాగుంటుంది. రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక అతను మరణించాడు. 40s లో చనిపోయాడు. త్రాగుడు అలవాటు ఉంది, దానికి బానిస అయిపోయాడు. కారణం ఏంటంటే భార్య భర్తని సరిగా చూసుకోలేదు, ఎమోషన్ సరిగా ఇవ్వలేదు. అండ్ భర్తకి సంబంధించిన రిలేషన్షిప్ అన్నిటికీ దూరం చేసింది. నువ్వేమన్నా మీ చెల్లెలని, మీ అమ్మ నాన్నని కలిసి వచ్చావంటే అంతే, చూడు నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఇలా భయపెట్టేసి అతన్ని రిజర్వ్ చేసేసరికి ఆ వ్యక్తికి ఇటు భార్య నుండి ఎమోషన్ దొరకలేదు, తల్లిదండ్రుల ఎమోషన్ దొరకలేదు, చెల్లెల ఎమోషన్ దొరకలేదు, అక్క బావ వీళ్ళ ఎమోషన్స్ ఏం లేకుండా ఒంటరిగా బతికి కుమిలి 40s నుండి చచ్చిపోయాడు. రిలేషన్షిప్ లేక. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇఫ్ యు గెట్ అ గుడ్ వైఫ్ యువర్ లైఫ్ ఈస్ కంప్లీట్. If you get a good wife, your life is complete. If you get a bad wife, your life is finished. రెండింటికి డిఫరెన్స్ ఉందా? కంప్లీట్కి నువ్వు మంచి భార్య అయితే నీ భర్త జీవితం సంపూర్ణంగా ఉంటాడు. నువ్వు చెడ్డ భార్య అయితే నీ భర్త జీవితం అంతం, అంటే నాశనం. అది ఎప్పుడు వస్తుందో తెలియదు నాశనం. ఈరోజు భార్యలుగా ఉన్న ఎవరైతే మీరు ఉన్నారో, ముసలోళ్ళు కాకుండా ఇంకా అందరూ యంగ్స్టర్లోనే వైఫ్గా ఉన్నారు కదా, మీ భర్త లైఫ్ని కంప్లీట్ చేస్తారా, ఫినిష్ చేస్తారా?
కంప్లీట్ చేయండి. ఏం చేయొద్దు, భర్త లైఫ్ని ఫినిష్ చేయొద్దు. యు మస్ట్ బి ఏ గుడ్ వైఫ్. గుణవతి అయిన భార్య. తన భర్త యొక్క ఆనందం, మీ భర్త యొక్క ఆనందం మీకు ముఖ్యం. కొన్నిసార్లు అనుకుంటారు పురుషులు చాలా ఇదండి, యాక్చువల్లీ చాలా వీక్ ఉంటారు పురుషులు. స్త్రీలే చాలా గడుసుగా ఉంటారు పెళ్ళయ్యారు. కొంతమంది చాలా డామినేట్ చేసేస్తారు భర్తలు చేసి కంట్రోల్ చేసి అక్కడికి వెళ్ళదు. చాలా చూడటానికి మామూలు సరిగ్గా ఏం తెలియనట్టు ఉంటారు, కానీ భర్త మాత్రం కొన్నిసార్లు హైట్లో పర్సనాలిటీ బలం ఉంటాడు. కానీ నా దారి దగ్గర మాత్రం ఆ పర్సనాలిటీ ఎంత పర్సనాలిటీ, భార్యను చుట్టూ అడ్డట్టున్నాడు అనుకుంటారు. భార్య ఏమో పక్కకి సన్నగా ఉంటుంది, అయినా కూడా వాడిని అది బతుకు కాదండి. ఎవరికి దక్కాలి. ఇప్పుడు ఒక పురుషుడు భార్యతో ఉన్న ఎమోషన్ వేరు, తల్లిదండ్రులతో ఉన్నటువంటి ఎమోషన్ వేరు, ఫ్రెండ్స్తో ఉన్న ఎమోషన్స్ వేరు. అన్ని దొరకాలి ఒక మనిషికి. అన్ని సంబంధాలు అన్నిటి ద్వారా, అన్ని రిలేషన్షిప్ ద్వారా ఆనందం దొరకదు. అవతాతలు ఉంటారు. అవతాతల ప్రేమ ఎవరైనా ఇవ్వగలరండి? అవతాతల ప్రేమ ఎవరు ఇవ్వగలరు? ఇప్పుడు వాడు ఉన్నాడు, షాలిని ఉన్నాడు. పెదనాన్న ప్రేమ, పెదనాన్న చూసుకున్నట్లు ఎవరు చేయరు. పెదనాన్న దగ్గర ఒక ఆనందం, అవ్వాతాతల దగ్గర ఒక ఆనందం, అత్తల మేనత్తల దగ్గర ఒక ఆనందం, బాబాయ్ దగ్గర ఒక ఆనందం, స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర ఒక ఆనందం. మనిషి అనేవాడికి అన్ని వైపుల నుంచి దక్కాల్సిన ఆనందం, ఎమోషన్స్ దక్కాలి. దాన్ని ఏం చేసుకోకూడదు అనమాట, రిజర్వ్ చేసుకొని నేను ఎవరితో మాట్లాడను, నేను ఎవరింటికి పోను, నాకు ఎవరు అవసరం లేదంటే ఇంకా సైకో అంటారు. మస్ట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్, ఫెలోషిప్. మాట్లాడాలి, మనుషులతో మాట్లాడాలి. నేను ఎవరు మాట్లాడించకపోయినా నువ్వే కలుపుకొని వెళ్ళి మాట్లాడాలి. హ్యూమన్స్, మనుషులం. అక్కడ ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో ఉండకుండా దిగు ఒక్కడివే. డోంట్ బి రిజర్వ్డ్. మాట్లాడాలి. అండ్ నీ భర్తకు సంబంధించిన, నీ భార్యకు సంబంధించిన ఎమోషన్స్ ఏవైతే ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి వాటిని ఏం చేయొద్దు, దూరం చేయొద్దు. ఒకడు దరిద్రుడు ఉన్నాడు, ఇప్పటికీ కూతుర్లు ఉన్నారు, కూతుర్లకి పెళ్లిలేని, వాళ్ళకి పిల్లలైన, అయినా ఇప్పటికి భార్యని కంట్రోల్ పెడతాడు. పోకూడదు, మీ అన్నల ఇంటికి పోకూడదు. మీ అన్నల ఇంటికి పోయావా చచ్చిపోయే వయసులో కూడా ఇది అవసరమా? ఇప్పటికి ఎక్కడికి వెళ్ళా భార్యని వెనకలు కూర్చోబెట్టుకుని పోతాడు. నీకు ఈ వయసులో కూడా అవమానాలు అవసరమా? ఏది ముసలి వయసులో? ఫస్ట్గా ఉంటారు. భార్య మీద అనుమానాలు, భార్యని ఎక్కడికి పంపించకుండా ఉంటారు. కొన్నిసార్లు రివర్స్ ఉంటుంది, భార్య భర్త మీద అనుమానం పడటం, ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండటం. నిజంగా బ్రతకడం కష్టం. ఎమోషన్స్ లేకుండా, మనకు దొరకాల్సినటువంటి ఆనందం, సంతోషం ఇవి లేకుండా ఉండటం కష్టం. ఇక పిల్లలకి ఏ ఎమోషన్ దూరం చేయొద్దు. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు. వెళ్ళావా నువ్వు పెద్దనాన్నల ఇంటికి పోయావా, నీకు కొడతావు. వాడు పాపం ఏం తెలియదు అంటాడు, కానీ పెద్దనాన్న పోతుంటే ఆయనకి ఆనందం. ఏం తెలుసు వాడికి? పనికి మళ్ళీ కంట్రోల్ పెడతారు. దొరికితే మామూలు తిట్టానంటే నేను ఏం సాధిద్దామని ఆపితే. దయచేసి ఈగోలని, అసూయని, ద్వేషాన్ని మనిషి పక్కన పెట్టేయండి. ఉండేది బతికేది నువ్వు కొన్ని రోజులే. సాధ్యమైనంత వరకు ఆనందంగా, సంతోషంగా అందరితో కలిసి మెలిసి బతుకు. ఇక్కడ 70 సంవత్సరాలు వాళ్ళకేం లేదండి, ఈ ఆనందం లేదు, ఈ ఆనందం దూరం అయిపోయింది. బబులోన్లో ఉన్నప్పుడు కొంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు.
అప్పుడు అక్కడ బబులోనీలు ఏమన్నారంటే, రే మీరు పాటలు భలే పాడతారంట కదా, ఇది పాడండి అన్నారు ఇజ్రాయెల్. అప్పుడు వాళ్ళు వీళ్ళ వీళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిని కూడా నిరవంజి చెట్లకు దానిలకు దీనికి తగిలించి దుఃఖంలో ఉన్నారు, శోక సంద్రంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు పోయి మీరు ఏదో పాడతారంట కదా, మీ దేవునికి భలే పాడతారంట కదా, కొన్ని పాటలు పాడండి. ఎక్కడ పాడతారు వాళ్ళు? ఆనందం పోయింది, దేవాలయం లేదు, దేవుని సన్నిధి లేదు, ఎక్కడో అన్యుల దేశంలో పరవాసులుగా బానిసలుగా బ్రతుకుతున్నారు. 70 సంవత్సరాలకి వీళ్ళకి మనుషుల మధ్య ఏం లేదనమాట. ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు? ఆలోచించండి, అన్నదమ్ములు విడిపోతే ఎలా ఉంటారు? ఇప్పుడు రాజు బ్రదర్, అశోక్ బ్రదర్ ఈ మేడల్ని ఆడున్నారు కాబట్టి బాగానే ఉంది. వీళ్ళని విడగొట్టు, మీ ఫ్యాన్ 2 ఫ్యాన్ విడగొట్టి వేరే ఊరికి తరలితే ఎలా ఉంటుంది? అన్నను చూడలేక, తమ్ముని చూడలేక, సంవత్సరాలు గ్యాప్ వస్తే, జనరేషన్స్ గ్యాప్ వస్తే అందరూ మాట అవుతున్నారు. అన్నదమ్ములు, దాయాదులు అందరూ కలిసి యెరూషలేము దేవాలయంలో దేవుడి పండుగ చేస్తూ ఆనందంగా ప్రతిష్ఠిస్తున్నారు. రెస్టారేషన్, అన్ని రెస్టారేషన్ అవుతున్నాయి. అందుకే రెస్టోర్ యువర్ రిలేషన్షిప్ బిఫోర్ యూ డై. రెస్టోర్ యువర్ హ్యాపీనెస్ బిఫోర్ యూ డై. చావు దగ్గర కాదు, చచ్చిపోయిన తర్వాత కాదు, చావుకు ముందే, చనిపోక ముందే రిస్టోర్. నెక్స్ట్ 19వ వచనం. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. యాజకులు, లేవీయులు తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించింది. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్ని జనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో, ఎన్ని రోజులు? 7 దినాలు ఆనందంతో ఆచరించారు. అందుకే ఆనందం మనకి కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఆనందం విషయం, ప్రభునందు ఎల్లప్పుడూ మరలా చెప్పుదును, రిపీట్. క్రిస్టియన్స్ బీ జాయస్. ఆనందంగా ఉండండి, రిజాయిస్ గా ఉండండి. ఆనందంగా బ్రతకనోడు క్రైస్తవుడు కాదు, ఆనందంగా జీవించేవాడే క్రైస్తవుడు. నిజంగా ఇఫ్ యు ఆర్ ట్రూ క్రిస్టియన్, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. ఆ రోజు తినడానికి ఇంట్లో ఏమి లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావు. ఆ పరిస్థితి ఎవరికి లేదులే. ఇప్పుడు తిండి లేనంత పరిస్థితి ఉందా? అన్ని ఉన్నా ఏం లేదనమాట, ఆనందం లేదు. అక్కడైతే ఏకంగా చర్చికి రాకుండా బాగా డెవలప్ అవుతున్నాడు. నాకేం తక్కువ, ఆనందానికి నాకేం లేదు, దేవుడికి మాత్రం దూరంగా ఉన్నాడు, చర్చికి రాడు, ఏం రాడు, పెద్ద పెద్ద టీవీలు కొనుక్కున్నాడు, అంత బాగానే ఉంది. వాడి కూతురు ఎవరితో ప్రేమలో పడేది, దెబ్బకి ఏం పోయింది? ఆనందం పోయింది. ప్రేమించకూడని వయసులో ప్రేమించింది, ఆనందం బాయ్. అంటే వాడి ఆనందం ఎందులో లేదు? క్రీస్తునందు లేదు. అందుకే ఆనందించుడి, మరలా చెప్పుదురు. ఎక్కడ ఆనందించాలి? ప్రభునందు ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. వీడు రిజాయిస్ ఉన్నాడు దేంట్లో? సంపాదించే విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, టీవీ కొనే విషయంలో, మ్యూజిక్ డెక్కులు పెట్టి పెద్దది హోమ్ థియేటర్ పెట్టి పిల్లలకి ఫోన్లు కూడా తీసుకురా ఫోన్ అని పిల్లలకి ఇచ్చారు. అదే ఫోన్ వాడుకుంది అక్క ఫేస్బుక్, ఆ అక్క ఈ బుక్ అని చూసుకొని ఎవరితో ఏమైంది? ఇప్పుడు ఏం చేయాలో తలగొట్టుకుంటున్నాడు. ఆ అమ్మాయి నాకు అదే కావాలి, ఆమె పెళ్లి చేసుకో. ఆడు పరమ మూర్ఖుడు, అదేం అర్థం కావట్లేదు. కూతుర్ని సంఘానికి దూరం పెట్టాడు,
భార్యని సంఘానికి దూరంగా పెట్టాడు, తాను సంఘానికి దూరంగా ఉన్నాడు. అంటే మనం అనుకుంటాం చర్చికి రాకపోయినా, దేవుడు లేకపోయినా, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేసుకుని కూడా ఆనందం బాగుంది, నా ఉద్యోగంలో నాకు ఆనందం అనుకుంటున్నావు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీకు బైబిల్ చర్చి తప్ప నీకు ఎక్కడ ఆనందం ఇచ్చే పరిస్థితి ఉండదు. జాయిస్ ఇన్ ద లార్డ్. ఎక్కడ ఉండే ఆనందం ఉండాలి? ప్రభువునందు ఆనందం. క్రైస్తవులు ప్రతిరోజు ఆనందంగా బ్రతకాలి. ఆనందం ఒక గిఫ్ట్ అండి, వరం. కొంతమంది డబ్బులు ఇచ్చి నవ్వుతున్నారు, నవ్వడానికి వెళ్తారు. లాఫ్టర్ థెరపీ మర్తికర్లో ఉంది. నేను 10 రోజులు చర్చికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఆ టైంలో నవ్వుతూ ఉంటారు. పైన ఫీజు కట్టి నెలకు 2,000-3,000 కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కలిసి కూర్చొని అంత అయిపోయిన తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చి నవ్వడానికి వెళ్ళడం ఏంటిరా? డబ్బులు ఇచ్చి నవ్వడానికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఆనందం లేదు, అందుకే ఆ డబ్బులు ఇచ్చి నవ్వుతాను అనమాట. కొంతమంది ఎంతసేపు వర్క్ 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 వర్కాలిక్ అయిపోయి నవ్వడమే మానేశారు, కొంతమంది సంతోషించడమే మానేశారు. అందుకే ఈ మధ్య ఐటీ కంపెనీ వాళ్ళకు కూడా తెలిసిపోయింది, వామ్మో వీళ్ళకి ఇచ్చే జాబులు బట్టి పిక్చర్లు పెట్టుతున్నారని చెప్పి రిట్రీట్ రండి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాం అని బయటికి తీసుకెళ్ళడం, యోగాలు చేయించడం. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళకి పనుల వల్ల వీళ్ళు ఏదో ఒక ఇదైపోతారని కంపెనీలో కూడా ఈ మధ్య రిలాక్స్. వాళ్ళకి తెలిసిన రిలాక్స్ ఏంటి? తీసుకెళ్తాడు, ఒక రెసార్ట్లో పడేస్తాడు, పబ్బులో తాగంటారా, డ్యాన్స్లు ఏంటని వదిలేస్తాడు. ప్రభునందు ఆనందించడం. ఇశ్రాయేలు ఆనందంగా ఉన్నారు. అందుకే గిఫ్ట్. ఆనందంగా ఉండటం అనేది ఒక ఎప్పుడు కొట్లాటలు, ఎప్పుడు కంప్లైంట్స్, ఎప్పుడు ఏదో ఒక తప్పు కనిపెట్టాలి. ఆనందాన్ని ఇస్తాయా? ఆనందాన్ని ఇస్తాయా? అస్సలు ఇవ్వాలి. ఇంగ్లీష్లో జాయ్ని గ్రేస్కి పోల్చింది. చాక్లెట్ ఈజ్ ఎ గ్రేస్. గ్రేస్ అంటే కృప. కృప అంటే గిఫ్ట్. గిఫ్ట్ అంటే ఉచితంగా వచ్చేది. ఇప్పుడు స్మాలర్ గిఫ్ట్ గివ్స్, స్మాలర్ గిఫ్ట్ గివ్స్ స్మాలర్ రిజాయిస్. గ్రేట్ గిఫ్ట్ గివ్స్ గ్రేట్ రిజాయిస్. ఎప్పుడైనా మీరు గిఫ్ట్లు ఇచ్చారనుకోండి మీ భార్యకి, ఎలా రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా అసలు మీకు గిఫ్ట్ ఇచ్చారా ఈ మధ్యకాలంలో? ఏమి ఇవ్వలేదా? చిన్న గిఫ్ట్ ఇచ్చారనుకోండి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమి ఇదా మీకు తెచ్చావా? అదే పెద్దది ఇస్తే నా కోసం ఇది తెచ్చారా, ఇవి మా ఆయన ఎంత మంచోడు అంటారు కదా. అప్పుడప్పుడు గిఫ్ట్లు కూడా ఇవ్వాలి. ఇక రమేష్ సిద్ధుకి ఇస్తున్నా, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇస్తున్నా, చిన్నది ఇస్తాడా పెద్దది ఇస్తున్నా? స్మాలర్ గిఫ్ట్ గివ్స్ స్మాలర్ రిజాయిస్, గ్రేట్ గిఫ్ట్ గివ్స్. దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అలాంటిది. చిన్నది ఇచ్చాడా పెద్దది ఇచ్చాడా? గ్రేటర్ గిఫ్ట్. సాల్వేషన్ ఈజ్ ఎ గ్రేటర్ గిఫ్ట్. రక్షణ, బాప్తిసం ద్వారా మనం పొందుకున్నటువంటి రక్షణ అది గొప్ప వరం. సంఘం గొప్ప వరం, కుటుంబం గొప్ప వరం. ఎలా ఆనందించాలి అప్పుడు? నీకు దేవుడు నీకు భర్తను గిఫ్ట్గా ఇచ్చాడు, భార్యనిగా గిఫ్ట్గా ఇచ్చాడు. ఎలా ఆనందించాలి? భార్యతో భర్తతో గ్రేటర్ రిజాయిస్. భర్త ఆఫీస్ నుంచి రాగానే భర్త ఆనందించేటట్లు ఉండాలి. అయిపోయింది ఆఫీసు, కొంతమంది భర్తకి ఇంటికి వచ్చిన తర్వాత నీడలాగా ఉండదు, విప్పులు కొలిమిలాగా ఉంటారు. వాడు ఎందుకు వచ్చారా బాబు ఇంత తొందరగా అనుకుంటాడు. రిజాయిస్ అండి.
దేవుడు నీకు భార్యను గిఫ్ట్గా ఇచ్చాడు, భర్తను నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. బీ హ్యాపీ. నీ భర్తతో ఆనందంగా ఉండు, నీ భార్యతో ఆనందంగా ఉండు. ఈ మధ్య కొంతమంది పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అనుకుంటారు కొంతమందిని చూసి. అలా ఉండకూడదు. రైట్, తర్వాత 6వ అధ్యాయం 22వ వచనం. సో ఆనందముతో పండుగని 7 దినములు ఆచరించారు. 22 ఏలైనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. కొన్నిసార్లు అన్యుల యొక్క హృదయాన్ని తిప్పి సంతోషాన్ని ఇస్తాడు. అప్పటి వరకు కీడు చేసేవాడు సడన్ గా మారితే ఎలా ఉంటది? అప్పటి వరకు మనకు హాని చేసేవాడు, కీడు చేసేవాడు సారీ చెప్తే ఎలా ఉంటది? అందుకే దేవుడు శత్రువులను కూడా మిత్రులుగా చేయాలి. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు యథార్థంగా ఉంటే, సిన్సియర్ గా జెన్యూన్ గా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కనపరుచుకుంటే, నీ శత్రువులు కూడా నీకు మిత్రులు అవుతారు. ఇస్సాకు యొక్క శత్రువులందరూ ఏమయ్యారు? మిత్రులు అయ్యారు. ఇస్సాకుకి కీడు చేసుకుంటూ వచ్చారు గెరారీలు. పాపం ఇస్సాకు బావి త్రవ్వుకుంటాడు, వాళ్ళు వస్తారు, ఈ బావి ఇస్సాకు ఏం చేశాడు? తీసుకోండి అన్నారు. ఇంకొక బావి త్రవ్వుతారు, ఇది కూడా మాదే అన్నారు. ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు పొలం పండిస్తే, ఇస్సాకు పండించిన పొలం చూసి, ఇస్సాకు పొలాలు చూసి వాళ్ళకి ఏమొచ్చింది? వచ్చింది. మనకన్నా వీడు ఇంత బాగా పంటలు పండిస్తున్నాడే, ఎలా ఇది? వారి బావులు లాక్కుందాం, ఎలా పండిస్తాడో చూద్దాం. బావులు లాక్కున్నా ఇస్సాకు పొలం ఏమవుతుంది? చివరికి వాళ్ళు ఇంకా లాక్కోవడం మానేశారు, అంటే దౌర్జన్యం చేయడం మానేశారు. వచ్చి ఏం చేస్తారు? ఇస్సాకు గారు క్షమించండి, మేము చాలా తప్పు చేశాను, చాలా పొరపాటు చేశాము. ఇస్సాకు ఏం చేశాడు? ఇక వెళ్ళి వద్దండి, మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, భోజనం చేద్దాం రండి అని వాళ్ళని పిలిపించి, వాళ్ళకి విందు చేయించి, భోజనాలు చేయించి పంపించి. శత్రువులను కూడా దేవుడు మనకేం చేస్తాడు? నువ్వు జెన్యూన్గా ఉంటే, దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉంటే, జెన్యూన్గా ఉంటే, దేవుడు నువ్వు ఏమడిగితే అది చేస్తాడు. కాబట్టి ఇక్కడ అష్షూరు రాజు యొక్క హృదయాన్ని తిప్పి ఏమిచ్చాడంట? సంతోషింపజేశాను. వారిని సంతోషింపజేశాను అంటే వారి జీవితాల్లోకి దేవుడు ఏమి ఇచ్చాడనమాట? సంతోషాన్ని ఇచ్చాడు. అందుకే ఆనందం, సంతోషం ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సంతోషం ఎటర్నల్. మనుషుల దగ్గర నుంచి కానీ, వస్తువుల దగ్గర నుంచి కానీ నేను ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని అనుకోతాను. కొంతమంది బంగారు నగలు ఇస్తేనే సంతోషంగా ఉంటారు, లేకపోతే సంతోషంగా ఉంటారు. లేదా మనం ఏమన్నా పెడితేనే సంతోషంగా ఉంటారు. కొన్నిసార్లు బంధువులు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, మనం ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, లేకపోతే సంతోషించారు. ఆ సంతోషం ఎవరికి కావాలి? ఈరోజు సంఘంలో డబ్బులు ఇస్తే సంతోషమా? మన అందరి మధ్య ఉన్న రిలేషన్షిప్ మనీకి సంబంధం లేదు, డబ్బుకి సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ప్యూర్ దేవుని ద్వారా కలిగిన సంతోషం. మంచి సంఘంలో కూడికలు పెడతాం, భోజనాలు పెడతారు. ఎలా పెడతారు? ఆనందంగా, సంతోషంగా పెడతాం. అదే బంధువుల ఇంటికి వెళ్ళండి, ఎలా పెడతారు? పాచిపోయింది, లేదా నిన్నటిది, లేదా మొన్నటిది మిగిలిపోయింది పెట్టిన తర్వాత మనకు బెటర్ కానీ వీళ్ళు మాత్రం మన ఇంట్లో వచ్చి తింటారు. ఈ మాటలు ఇన్ని ఉంటాయండి. అదే చర్చిలో సహోదరులు ఇచ్చేటువంటి విందు కానీ, పరామరిపు కానీ ఎంత ప్యూర్ అండి, ఒరిజినల్. దాన్ని మిస్ చేసుకోవద్దు, దాన్ని కోల్పోవద్దు. దేవుడు కలుగజేసిన ఆనందం, దేవుడు కలుగజేసిన సంతోషం.
కాబట్టి సంఘం, ఈరోజు నువ్వు ఈ సంఘంలో ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ఆనందం, సంతోషం, దాన్ని ఏం చేసుకోవద్దు, దూరం చేసుకో. చరిత్రలో మనం విషయాలు చూసాం. చివరికి జెరుబ్బాబెలు యేషువాకి సపోర్ట్ దొరికింది, దర్యావేష్ ద్వారా దొరికింది, అర్తహషస్ ద్వారా, కోరేష్ ద్వారా, తర్వాత ప్రవక్తలు అందరుండి పని ఏమైందనమాట, సమాప్తం. ఎలా చేశారు పనిని? ఆనందంతో చేశారు, బాగా చేశారు, అన్నిటిని పర్ఫెక్ట్ గా జరిగించుకుంటూ పనిని పూర్తి చేసి దేవుని యొక్క సంతోషాన్ని వాళ్ళు పొందారు. వచ్చే వారం తర్వాత ఏమైందో చూద్దాం. అందరికీ